మేడే సందర్భంగా సింగరేణి కార్మికుల అమరత్వాన్ని చాటేలా యాజమాన్యం అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలని టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్తాన్ని చెమట చుక్కగా మార్చి సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమిస్తూ వేలాది కోట్ల లాభాలను సంస్థకు సంపాదించి పెడుతున్న కార్మికుల అమరత్వాన్ని చాటి చెప్పేలా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలన్నారు. విదేశాల్లో అమరవీరులకు గుర్తుగా స్తూపాలను నిర్మించడం జరిగిందని తెలిపారు. సింగరేణిలో వివిధ గనులపై జరిగిన గని ప్రమాదాల్లో 1000 మంది కార్మికులు చనిపోవడం జరిగిందని, ఆ కార్మికులను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టి ఆలోచన చేయాలని కోరారు. సింగరేణి కార్మికుల అమరత్వాన్ని చాటే విధంగా మేడే సందర్భంగా సింగరేణి యాజమాన్యం వారికి ఒక అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నారు. 134 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మొన్న ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసినటువంటిది, 37,000 కోట్ల టర్నోవర్ సాధించినటువంటి సంస్థ, అనేక వేల కోట్ల లాభాల్ని గడిస్తున్నటువంటి సంస్థ. కానీ ప్రతి బొగ్గు పెళ్ళకి కార్మికుని యొక్క చెమట కానీ లేదా రక్తపు చుక్క చిందించినటువంటి లేనటువంటి తడవనటువంటి బొగ్గు పిల్ల లేదు అనేటువంటిది కూడా వాస్తవం. అనేక సార్లు కూడా దీన్ని గుర్తు చేయడం జరిగింది సింగరేణి యాజమాన్యానికి. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఈ మే 1 వరకు దానికి సంబంధించినటువంటి ఒక మంచి స్థలంలో, అంటే గోదావరికని కానీ ఎక్కువ కార్మికులు ఉన్నటువంటి స్థలంలో దానికి భూమి పూజ లాంటిది చేసినట్లయితే గొప్పగా ఉంటుంది అనేటువంటిది సింగరేణి యాజమాన్యానికి సూచించడం జరుగుతుంది. ఎందుకంటే యాజమాన్యం పంపినటువంటి ఫారిన్ టూర్ల సందర్భంగా యూనియన్ నాయకులం యాజమాన్యం వెళ్ళినటువంటి సందర్భంగా ఇతర దేశాల్లో చూసాం, అమరవీరులకి ఎవరైతే ప్రాణత్యాగం చేసి మైన్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి కార్మికులకు గుర్తుగా అక్కడ స్తూపాలను నిర్మించినటువంటి చాలా గొప్పగా ఉన్నటువంటిది కూడా, పేర్లతో కూడా ఉన్నటువంటిది కూడా మనం చూసాం. అలాంటి సింగరేణి సంస్థలో మరి అలాంటి జాడ కనిపించట్లేదు. కార్మికులు యాజమాన్యం అందరం కలిసి ఈ 7ALEP 8A లాంటి చోట అక్కడక్కడ చిన్న చిన్నగా స్తూపాలు నిర్మించుకున్నటువంటిదే తప్పితే పెద్ద ఎత్తున మన సంస్థ ఈ స్థాయికి రావడానికి కారకులైనటువంటి కార్మికుల అమరత్వాన్ని చాటేటువంటి విధానం లేదా ఒక చిహ్నం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది బాధాకరంగా ఉన్నది అనేటువంటిది దాన్ని గుర్తు చేస్తూ ఈ మేడే సందర్భంగా దాన్ని చేయాలి అనేటువంటిది. మనకు చాలా పెద్ద పెద్ద సంఘటనలు, మైన్ యాక్సిడెంట్ కూడా చూసాం. ఎల్లందులో అయితేంది, వకీల్పల్లి 9 ఇంక్లైన్లో బ్లాస్టింగ్ సంబంధించింది అయితేంది, OC1లో బ్లాస్టింగ్ అయిపోయింది, 7ALEP జల ప్రమాదం అయితేంది, 8A రూఫ్ ఫాల్ జరిగినటువంటిది అయితేంది, శాంతికన్లో 3 చనిపోయినటువంటిది అయితేంది, VK7లో 4 చనిపోయినటువంటిది అయితేంది. ఇలాంటి సంఖ్యాపరంగా చూసినట్లయితే ఈ సింగరేణిలో 1000 మందికి పైగా బలిదానాలు చేసినటువంటిది, ఈ సంస్థ కోసం పాటుపడినటువంటిది. ఆ రోజు మినుగురు పురుగుల వెలుతురులో బొగ్గును తీసినటువంటి సింగరేణి కార్మికుడు ఈరోజు LED లైట్లను తో వెలుగులో బొగ్గు తీస్తున్నటువంటి సందర్భం. ఈ స్థాయికి ఎదగగలిగినాం, కానీ ఇంకా మన మ్యాన్ మిస్సింగ్ లాంటిది 11 ఇంక్లైన్లో జరిగినటువంటి దాన్ని కూడా మనం కనిపెట్టలేనటువంటిది, ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకోలేనటువంటిది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనిషి విలువను, ప్రాణాన్ని మనం రూపాయలలో వెలకట్టలేము. ఈరోజు సింగరేణి యాజమాన్యం ఇచ్చేటువంటి దానికంటే కూడా ఒక కార్పొరేట్ కంపెనీగా ఈరోజు బ్యాంకులు ఇస్తున్నటువంటి అమౌంట్ ఎక్కువ అనేటువంటిది కూడా వాస్తవం. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, మాదాసు రామ్మూర్తి, పర్లపల్లి రవి, జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, శేషగిరి, చెల్ల రవీందర్, కంది శ్రీనివాస్ గౌడ్, పల్లె సురేందర్, గోపి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.